ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి అందరికీ నమస్కారం. ఈరోజు మన డ్యూటీ కార్ మీద కాదు, ప్రజెంట్ మనం మా ఫ్రెండ్ రూమ్ షిఫ్టింగ్ చేస్తున్నాడు. తన దగ్గరికి వచ్చాం. తన రూమ్ షిఫ్టింగ్ చేసిన తర్వాత రేపటి నుంచి డ్యూటీ ఎక్కుదాం. ఇది మనం తీసుకెళ్లే వెహికల్. ఈ వెహికల్లోనే మనం వెళ్ళేది. ఇప్పుడు వెహికల్ వచ్చి లోడింగ్ అవుతుంది. కొన్ని సామాన్లని చూద్దాం, ఆ బండి యావరేజ్ ఎంత ఇస్తుందో. ఇక మన బండి వచ్చేసి పార్కింగ్లో ఉంది. ఇది మా ఫ్రెండ్స్ కార్, 2 బ్రదర్స్, అన్నదమ్ములు ఇద్దరు, మొత్తం 3 కార్లు. వెహికల్ అయితే లోడింగ్ స్టేజ్లో ఉంది. అయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం, ఎన్ని కిలోమీటర్లు, బండి యావరేజ్ ఎంత వస్తుంది అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. వెహికల్ వచ్చేసి టాటా ఇంట్రా V50 నాన్ ఏసీ వెహికల్, పికప్ వెహికల్ అంట. చూద్దాం. మేబీ ఓనర్ ఏం చెప్పారంటే మనమే తీసుకెళ్తాం డ్రైవింగ్. ఓనర్ ఏం చెప్పారంటే అరౌండ్ 12-13 అన్నాడు. మనం దాన్ని ఇంకా ఎక్కువ చేద్దామని అనుకుందాం. ఎంత అవుతుందో చూద్దాం. నాకు తెలిసి ఒక 15-16 అట్లా వస్తుంది. ఎందుకంటే ఇది ముందు V30 మన దగ్గర ఉండే లాక్డౌన్ టైంలో. తర్వాత ఏమైందంటే చిన్న మనస్పర్ధ భేదాలు వచ్చేసి ఆ వెహికల్ని వేరే వాళ్ళకి ఇచ్చేసాం, పార్ట్నర్స్ మధ్యలో. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో, కంటిన్యూ చేస్తా. ఎందుకంటే బాగా కలిసిపోయా. అది సామాన్ మోసి కొన్ని బయటకు వచ్చి మనం వీడియో షూట్ చేస్తున్నాం. వెహికల్ లోడ్ అయిన తర్వాత మీకు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. V30 లోడ్ అయిపోయింది. లోడ్ అయిపోయి వెహికల్ కొట్టేస్తున్నాం. టెస్టింగ్కి అయితే 2100 పంపిస్తున్నాం. విలేజ్ దాకా పోతే తెలీదు, బట్ టెస్టింగ్ చేయాలి కదా, అందుకే 2100. ట్యాంక్ వచ్చి ఇక్కడ ఉంది. లోడింగ్ ఇది సామాను ఉండాలి. దీనికోసం 5 ఖర్చు పెడుతున్నాం. 3 దోసుగాడు చెప్తినకుండా. మనము ట్రక్లో డ్రైవింగ్ చేస్తున్నాం. కెమెరా యాంగిల్ కరెక్ట్ ప్రాపర్గా లేదు, ఎందుకంటే దీంట్లో ఏం లేవు పెట్టుకోనికి, ఛార్జింగ్ కూడా లేదు. వీలైతే రిటర్న్ జర్నీ కూడా చేస్తాం మీకు. ప్రజెంట్ మనం ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఎన్ని కిలోమీటర్లు? ఇది వచ్చేసి మనం ఇప్పుడే సిఎన్జి అంటే అలవాట్ల పొరపాటు, డీజిల్ వెహికల్. ఇది డీజిల్ 2000 అట్లా కొట్టించాం. 2100 చెప్పాను కదా. ఫుల్ ట్యాంక్ 2 పాయింట్ తక్కువ ఉంది. మీటర్ రీడింగ్ 0 చేసినాం. ఎంత వస్తుంది చూద్దాం. రేంజ్ నాకు గెస్మి కానీ 15-16 తెద్దాం అనుకుంటున్నాం. సిటీలో అయితే రాదు, సిటీ బయటకు వెళ్తున్నాం కాబట్టి సిటీ బయట మనం కంట్రోల్లో నడుపుతాం. ఎంత వస్తుంది చూద్దాం. అండ్ మనం దీన్ని రివ్యూ కూడా చేసినట్టుంటుంది. నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఒక 1 వీక్లో మళ్ళీ ఈ రివ్యూ చేస్తాను. ఏదంటే మన కారు పెట్రోల్ ఎంత మైలేజ్ చేస్తుంది చూపిస్తాను. నెక్స్ట్ ఒక ట్రిప్ ఉంది, ఆ ట్రిప్లో ఓన్లీ పెట్రోల్ నడుపుతాం సిఎన్జి వెహికల్ని. ఇది వచ్చేసి మనం ఇంట్రా V50లో ఉన్నాం, టాటా వాళ్ళది. పెద్దబండి చూడడానికి, బట్ మైలేజ్ అయితే మేము ఓనర్ చెప్పింది 12-13 చెప్పాడు. బట్ మీకు ఆల్రెడీ చెప్పా మనకి ఎక్కువ వస్తుందని. కొట్టించి నుంచి మనకు 61 కిలోమీటర్ తిరిగింది. ఒక పాయింట్ కూడా దిగలేదు. కనిపిస్తుంది ఒకట 61 కిలోమీటర్లు మనం కొట్టించింది 2100 అంతే ఉంది. దీంట్లో రేంజ్ చూపించట్లేదు ఎంత వస్తుందని. నేను మొత్తం డ్రైవ్ చేసిన చూపిస్తాను మీకు. అరౌండ్ 390 కిలోమీటర్స్ వస్తుంది మనకు అప్ అండ్ డౌన్లో ఎంత పోయేస్తా చూద్దాం. ఒకవేళ రేంజ్ బాగా వస్తే మీకు ఎంత మైలేజ్ వచ్చింది ఏందని మీకు లాస్ట్లో అప్డేట్ చేస్తా. ప్రజెంట్ మనం 61 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. ఇంకా దగ్గర 130 కిలోమీటర్స్ ఉంది హైవే. మనకు యావరేజ్గా ఇంకొక 70 కిలోమీటర్ సేమ్ రోడ్ ఉంటుంది, నేషనల్ హైవే. తర్వాత లోకల్ రోడ్ వెళ్తుంది కాబట్టి ఇప్పుడు మైలేజ్ తగ్గచ్చు. ఇది వచ్చేసి మనం ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాం. 100 కిలోమీటర్లో మనకు దిగిన పాయింట్ ఒకటి కూడా దిగలేదు. అదే అర్థం కావట్లేదు, మరి మీటర్ రీడింగ్ అయినా ప్రాబ్లం ఉందా లేదా అని డౌట్గా ఉంది. ఎందుకంటే కొట్టించినప్పుడైతే మనకు లో ఫ్యూల్ ఉండేవండి, తర్వాత పాయింట్స్ వచ్చినాయి. బట్ ఆ పాయింట్స్ అయితే అంతే ఉన్నాయి స్టేబుల్గా. 104. మనము ఈ ట్రక్ని 80 స్పీడ్ లాక్. యాక్చువల్లీ మనమైతే 60-70 మధ్యలో వెళ్తున్నాం బయలుదేరి నుంచి. ఆల్మోస్ట్ మేము బయలుదేరి 1.5 అవర్ అయ్యొచ్చు. 3:30 3 o'clock 1 o'clock మనం ఉండేది 1 o'clock వరకు రీచ్ అయిపోతాం డెస్టినేషన్కు. 1:30 స్లో వెళ్తున్నాం కాబట్టి. నాకు ఎస్మీ కానీ షోరూమ్ క్లైమ్ వచ్చి 11 నుంచి 22 చూపిస్తుంది షోరూమ్ క్లైమ్ చేసేది.
మనకి ఎంత వస్తుందో చూద్దాం. వాళ్ళు క్లైమ్ చేసిన దానికన్నా తక్కువ వస్తుంది ఎప్పుడు, కాబట్టి మనం దానికన్నా ఎక్కువ దీన్ని ట్రై చేద్దాం. అండ్ బండి కండిషన్ ఓకే, నాట్ బ్యాడ్. ఈ వెహికల్ వచ్చి పాలకు నడుస్తుందంట రెగ్యులర్గా. కొంచెం నాయిస్ వస్తుంది ఎందుకంటే మనం నాన్ ఏసీలో ఉంది, ఏసీ కార్ కాదు కాబట్టి. స్టీరింగ్ బాగుంటుంది. ఇది ఈ ట్రక్కు టాటాలో స్టీరింగ్ చాలా స్మూత్ ఉంటుంది, కార్ కన్నా స్మూత్ ఉంటుంది. బట్ ఇలా స్టీరింగ్ కొంచెం హార్డ్ ఉంది ఎందుకంటే ఎవరో డ్రైవర్ మోటార్ సర్తం బాగా చేశాడు బండికి. బేసిక్ వెహికల్ ఏం లేదు, దీంట్లోనే ఏసీ వేరియంట్ ఉంటుంది ట్రక్లో. అసలు అనుకోలే మనం ట్రక్ బ్లాగ్ చేస్తామని, ఫస్ట్ టైం ట్రక్ బ్లాగ్ చేస్తున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం టూ గుడ్. ఏంటంటే ఒకటి మెయిన్ ఏసీ లేకపోవడం ఒక మైనస్ పాయింట్ అంతే, మిగతా అంతా బాగుంది. కార్ లెక్క ఉంది. లెగ్ స్పేస్ ఒకటి లేదు నాకు, నా కాళ్ళు పొడవడం వల్ల లెగ్ స్పేస్ సరిపోతలేదు, ఇరుకులో కూర్చొని నడపాల్సి వస్తుంది. హైవే కాబట్టి బాగుంది మనకు, వెదర్ కండిషన్ అంతా ఓవరాల్ గుడ్. మీకు నెక్స్ట్ పాయింట్ ఎన్ని కిలోమీటర్ దిగుతో నేను వీడియోలో చూపిస్తాను మళ్ళీ, అప్పటిదాకా కంటిన్యూ చేద్దాం. ఇదే స్పీడు 60-70 మధ్యలో వెళ్తున్నాం మనం. సక్సెస్ఫుల్గా ఒక పాయింట్ దిగింది ఇప్పుడే, జస్ట్ 1 కిలోమీటర్ కూడా కాలేదు దిగి. 4 పాయింట్లు 120 కిలోమీటర్స్ వచ్చింది, అంటే ఒక పాయింట్ 120 కిలోమీటర్ వచ్చింది మనకు. డీజిల్ వెహికల్ ఇది, 2001 ఒకటి ఇచ్చినాం కదా, చూద్దాం. నాకు తెలిసి రిటర్న్ కూడా అయిపోద్ది అనుకుంటున్నా అదే ఫ్యూల్లో. జెన్యున్ రివ్యూ, మనకు మన క్యాబ్ ఫీల్డ్కి సంబంధం లేదు. బట్ ఏంటంటే మనం వెళ్ళిన దాన్ని బట్టి చెక్ చేద్దామని చెప్పి 60-70 అని చెప్పాను కదా, అదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా. 80 అయితే దొక్కలు ఇప్పటిదాకా, వచ్చినప్పుడు దొక్కదాం 80, ఇప్పుడు ఏం దొక్కద్దు ఎందుకంటే సామాన్ ఉంది కాబట్టి 60-70లో వెళ్ళిపోదాం. ఇది 4 లైన్ హైవే. ఒక బెనిఫిట్ ఏంటంటే యూటర్న్ లేదు పైన. యూటర్న్ కావాలంటే ఇలా సర్వీస్ రోడ్కి వెళ్ళి యూటర్న్ చేసుకొని రావాలి మనం, కిందికి వెళ్ళి బ్రిడ్జ్ కింద యూటర్న్ చేసుకోవాలా. ఇది ఇక్కడ బాగుంది ఈ ఆప్షన్. అండ్ హైవేలో ప్రయాణించే వాళ్ళు మాత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1033 నెంబర్ కాల్ చేస్తే వెహికల్ ఏదైనా ఇష్యూ అయినా పెట్రోల్ అయిపోయినా వాళ్ళు వచ్చి మీకు సపోర్ట్ చేస్తారు. అరౌండ్ 10 కిలోమీటర్స్ వరకే, అంతకుమించి చేయరు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ చేయాలంటే మనం సర్వీస్ ఛార్జ్ పే చేయాలి వాళ్ళకు. అక్కడ నుంచి ఆ 10 కిలోమీటర్ తర్వాత సర్వీస్ ఛార్జ్ కడతారు వాళ్ళు, తీసుకెళ్తారు అట్లా కూడా వాళ్ళే మనకు వెహికల్ ఏమైనా ట్రబుల్ ఇచ్చినప్పుడు. చూద్దాం ఇంకో పాయింట్ ఎప్పుడు చెప్తాం. ప్రజెంట్ అయితే 4 పాయింట్స్ ఉన్నాయి, ఆ 4 పాయింట్స్ ఎంత వస్తుందో మైలేజ్ మీకు లాస్ట్లో చెప్తా. అండి రోడ్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. విలేజ్కి వచ్చాము, రోడ్డు మరీ ఘోరంగా ఉంది. మావాడేమో ఇన్స్టా రీల్స్ చూస్తున్నాడు, నేనేమో రన్నింగ్లో ఉన్నా. టెంపుల్, ఫేమస్ టెంపుల్ మా సైడ్, నెమ్లీ టెంపుల్, నెమ్లీ సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది లేదా? అదేంటండి మమ్మీ. ఇప్పుడు ఇది యాక్చువల్లీ పెద్ద రోడ్ అవుతుంది, హైవే. టైం పడుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ టోల్ గేట్లు అయితే ఏం లేవు, మేబీ ఫ్యూచర్ 1 ఇయర్ తర్వాత అట్లా అవ్వచ్చు. మనం 200 కిలోమీటర్ రైడ్ చేసిన తర్వాత సిఎన్జి అంట అలవాట్ల ప్రిపేర్ డీజిల్ 2 పాయింట్లకు వచ్చింది. యాక్చువల్ ఒక పాయింట్ ఏంటంటే ఇలాగే పడిపోయింది అనుకోకుండా, బట్ ఎందుకు పడిపోయింది అర్థం కాదు. చూద్దాం, మనం బ్రెయిన్ చేస్తే టెస్ట్ చేద్దాం ఇంకెంత వస్తుందో. లోపల వరకు ఎట్లా కడతారు? ముక్కుకి ఇబ్బంది అవుతుంది. కాళ్ళకు కూడా కట్టి వాళ్ళని చెడుకోవడం, ముక్కు కట్టి కాళ్ళు కడతాడు. అన్నీ జోడిగా ఉన్నాయి కదా, కడుపు అన్న తింటారు ఇంకేం తింటారు కానీ ఎవరు కాదు ఏం చేస్తాం. రోజు మాట్లాడతారు. మనమైతే 2 పాయింట్లు సీఎం చేస్తాం. మళ్ళీ అలవాట్లో పొరపాటు ప్రతిసారి సీఎం చేస్తుంది. డీజిల్ స్టార్ట్ అయ్యాం. 194 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసింది ఇప్పటిదాకా. ఇప్పుడే అన్లోడ్ అయిపోయింది బండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ. ఇది విలేజ్, బయలుదేరుతున్నాం మనం. టైం వచ్చేసి అరౌండ్ 3:24. మనం వచ్చేసరికి 7 అవుతుంది. హైదరాబాద్ వచ్చేసరికి ఈజీగా 4 అవర్స్. ఎవరైతే టాటా ఏసి నడుపుతున్నారో నిజంగా దండం పెట్టాలన్నా. ఈ ఎండలా పట్ట పలుసు కళ్ళు పెడుతున్నాయి, చెమటలు కాడిపోతే చెప్పలేకపోతున్నాం. కొంచెం నాయిస్ కూడా వస్తుంది ఎందుకంటే మనం విండో తీసి నడుపుతున్నా కూడా చెమటలు కారిపోతున్నాయి. అందుకే బటన్స్ తిప్పేసి ఇలా పొజిషన్ కంట్రోల్ చేసుకొని నడుపుతున్నాం. చూద్దాం, ఇంకా 3 అవర్స్ ఎండలే బయలుదేరినా. ఎందుకు బయలుదేరంటే మనకు రేపు మళ్ళీ మార్నింగ్ ఇబ్బంది అయిపోతుంది డ్యూటీకి అని చెప్పి తొందరగా బయలుదేరినాం, గ్యాప్ లేకుండా. ఇలా వెళ్ళి ఇలా బయలుదేరిపోయాం. చూద్దాం, కొంచెం ఆడియో అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది, అడ్జస్ట్ అయిపోండి అందరూ. ఇది వచ్చేసి మనం ఆల్మోస్ట్ సంగారెడ్డి దాకా వచ్చాం.
325 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. మధ్యలో ఒక 500 సేఫ్ సైడ్ ఒక 500 పోసుకున్నాం. మొత్తం 2500 డీజిల్ పోసాం. డీజిల్లో మనకు 325 వచ్చింది. నా గెస్మికి ఏంటంటే మనకు ఆల్రెడీ బోధనలో ఉన్నప్పుడే మనకు 2 పాయింట్లు ఉండే. ఆ 2 పాయింట్లు కాస్త మనకు సంగారెడ్డి దాకా వచ్చింది. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ దాకా వచ్చింది ఆ ఒక పాయింట్ దిగకుండా. ఆ ఉద్దేశం మీదే 500 వచ్చినాం. బట్ పాయింట్ అయితే ఏం లోలే, అదే 2 పాయింట్లు ఉంది మనకు. ఇప్పుడు 60 కిలోమీటర్లు ఉంది బ్యాలెన్స్. 60 కిలోమీటర్లు ఈజీగా వెళ్ళిపోద్ది అనుకుంటున్నా. ఇన్ కేస్ 60 కిలోమీటర్లు వెళ్ళిపోతే మనకు 400 కిలోమీటర్స్ 25 లీటర్స్ పట్టినట్టు. ఎంత వచ్చింది యావరేజ్? 400 కిలోమీటర్లు డివైడ్ బై 25 లీటర్స్ 16 వస్తున్నట్టు. పర్లేదు, వాడు చెప్పినట్టు 17 చెప్పాడు షోరూమ్ వాడు, మనకు 16 వస్తుంది. అది ఎండపూట 16 వచ్చిందంటే గ్రేటే. వాస్తవానికి బాగా ఎండ దంచి కొడుతుంది, అందుకే ఫేసిక్లో అయిపోయింది. ఇప్పుడు మిర్రర్ క్లోజ్ చేసి నడుపుతున్నాం, మన చెట్టాలు గారిపోతున్నాయి. ఓకే, మన హైవేలో ఉన్నాం. మనకు ఏంటంటే క్యాంప్ పెట్టడానికి ప్లేస్ లేదు, అందుకే చలో పట్టుకొని షూట్ చేస్తున్నా. చలో ఇక్కడికి వీడియో ఎండ్ చేస్తున్నా. మనకు 16 కాడికి వచ్చినట్టు. నెక్స్ట్ రేపటి నుంచి వీడియోస్ వస్తే సండే లేదంటే మండే ఈవినింగ్స్ నుంచి స్టార్ట్ చేస్తా వీడియోస్. ఇంకొకటి, చాలామందికి ఈ మన కార్లలో ఫ్యూజ్ బాక్స్ గురించి ఉన్న ఐడియాలకు చెప్పండి, దాని గురించి ఒక వీడియో చేస్తా స్పెషల్గా. మెయిన్ ఫ్యూజ్ బాక్స్ ఎక్కడ ఉంటుంది అండ్ ఏ ఫీజ్కు ఏమేమి వస్తుంది. తర్వాత లోపల ఇంటీరియర్లో కూడా మనకు ఒక ఫ్యూజ్ బాక్స్ ఉంటుంది చిన్నది. ఈ లైట్ క్లస్టరు, మన రేడియో, మ్యూజిక్ సిస్టమ్ ఉంటాయి కదా, ఆ ఫీజ్ నెంబర్లు చెప్పంటే వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియో చేస్తా. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చెప్పమంటే నెక్స్ట్ వీడియో దాని గురించి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా చూసినందుకు. అందరికీ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.